నమస్తే, వెల్కమ్ టు యోయో వ్యూ. భారత్పై అమెరికా తీరు మేడిపండులా ఉంటుంది. పైకి మీది తెనాలి మాది తెనాలి అంటూనే ఎప్పుడెప్పుడు ఇండియాపై టారిఫ్ బాంబు వేద్దామా అని కాచుకు చూస్తోంది. ఆ సమయం రానే వచ్చింది. రష్యా ఉక్రెయిన్ వార్ వంకతో భారత్పై బిగ్ బాంబ్ పేల్చింది. మిత్రుడి శత్రువు మనకు శత్రువు కావాలని రూల్ లేదు, కానీ అమెరికా మాత్రం అదే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అలా అయితే భారత్కు శత్రువైన పాక్తో కూడా అమెరికా స్నేహం చేస్తోంది. పాక్కి ఆయుధాలు ఇచ్చిన టర్కీకి ఆఫర్ల మీద బంపర్ ఆఫర్లు ప్రకటించింది. కానీ భారత్ విషయానికి వస్తే రూల్ మార్చేస్తోంది. ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నారు? భారత్పై నిజమైన స్నేహం భావంతో లేరా అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. ట్రంప్పై ఆధారపడి ఉన్న రష్యన్ బిల్లు అమెరికన్ సెనేటర్లు గ్రాహం, రిచర్డ్ బ్లూమెంటల్ ఇద్దరు వేరువేరు పార్టీల వారు. వీరిలో గ్రాహం రిపబ్లికన్ కాగా బ్లూమెంటల్ డెమోక్రాట్. ఈ ఇద్దరు కలిసి చేసిన ప్రతిపాదన ఏంటంటే, రష్యా నుంచి ఇంధనం కొంటున్న భారత్, చైనా వంటి దేశాల దిగుమతులపై 500% పన్ను వేయాలని సూచించారు. ఈ ద్వైపాక్షిక బిల్లు ద్వారా ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టాలని చూస్తున్నారని చెబుతున్నారు. ఇదెక్కడి వింత విడ్డూరమో అర్థం కావటం లేదు. ఈ ఇద్దరు సెనేట్లు ప్రవేశపెట్టిన బిల్లు పేరేంటో తెలుసా? శాంక్షనింగ్ రష్యా చట్టం 2025. ఇంతకీ దీని అసలు ఉద్దేశం ఏంటని డీటెయిల్డ్గా చూస్తే, రష్యా చమురు, ఇతర ఇంధన ఉత్పత్తులను భారత్, చైనా ఎక్కువగా కొంటున్నాయని, ఇలా రష్యన్ ప్రొడక్ట్స్ కొనే దేశాలపై ఒత్తిడి పెంచాలని అమెరికా ట్రై చేస్తోంది. రష్యా నుంచి చమురు ఉత్పత్తులతో పాటు యురేనియం సైతం కొనుగోలు చేసే దేశాల దిగుమతులపై 500% పన్ను విధించనుంది. ఇందుకు అమెరికన్లు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈ ప్రపంచంలో మరే దేశం ఆధారపడకూడదు. దానికి తోడు ఉక్రెయిన్తో యుద్ధం చేయాలని చూసే రష్యాను శిక్షించడానికి ఇంతకు మించిన మార్గం లేదు. అందుకే ఈ భారీ సుంకం అంటున్నారు. ఇప్పటికే 26% సుంకాలనే ఎక్కువగా భావిస్తోన్న భారత్కి ఇక్కడి ఎగుమతిదారులకు ఈ 500% సుంకం ఏంటో అర్థం కాక జుట్టు పట్టుకుంటున్నారు. ఈ భారీ సుంకాల బిల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలకు కారణమవుతోంది. రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి రష్యా చమురు చౌకగా కొనడం వల్ల భారత్ ఎంతో లాభపడుతోంది. 2024లో భారత్ మొత్తం ముడి దిగుమతుల్లో 35% రష్యా చమురుదే కీలక పాత్ర. ఇది మాస్కోకి ఎంతో ఉపయోగకరంగా మారింది. అయితే ఈ విషయంలో భారత్ ఒక క్లారిటీ ఇస్తోంది. కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ దీనిపై మరోసారి స్పందించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల తాము ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేశామన్నారు. లేదంటే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఆకాశాన్ని అంటేవని చెప్పారు. రష్యన్ ఆయిల్ని ఆంక్షల పరిధిలోకి ఎప్పుడూ తీసుకురాలేదు. కేవలం దాని ధరపై మాత్రమే పరిమితి విధించారు. ప్రపంచ చమురు సరఫరా గొలుసు ఎలా ఉంటుందన్న వాస్తవం చాలా మందికి తెలుసు. రష్యా నుంచి డిస్కౌంట్లో వచ్చిన చమురును భారత్ కొనడం వల్ల ప్రపంచ మార్కెట్లకు మేలు జరిగిందే తప్ప కీడు జరగలేదన్నారు. సాధారణంగా రష్యా రోజుకు 9 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తిదారులో మాస్కో ఒకటి. ఆంక్షల కారణంగా ఇందులో 9 మిలియన్ బ్యారెళ్ల సరఫరా ఒక్కసారిగా ఆగిపోతే ప్రపంచ వినియోగంలో 10% తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అప్పుడు సరఫరా తగ్గడంతో బ్యారెల్ ధర $120 నుంచి $130 పెరుగుతుందని భారత పెట్రోలియం మంత్రి వివరించారు. ఎనర్జీ మార్కెట్ను అర్థం చేసుకోలేని వారే ఇలా మాట్లాడతారని అమెరికాకు చురకలంటించారు. అయితే ప్రస్తుతం భారత్పై విధించనున్న ఈ సుంకాలకు సంబంధించిన బిల్లు కేవలం అమెరికన్ కాంగ్రెస్పై మాత్రమే కాదు, అధ్యక్షుడు ట్రంప్ కూడా కన్విన్స్ కావాల్సి ఉంది. ఆయన నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. 500% సుంకం అంటే 1కి 500 రెట్లు ఎక్కువ. $100 మన వస్తువు మనం అమెరికాకు పంపితే 500 రూపాయలు పన్ను విధిస్తే దాని విలువ అమాంతం 600కు పెరుగుతుంది. ఆపై రవాణా, ఆదాయం, ఇతర ఖర్చులు అదనం చేసుకుంటే ఇక్కడ $100 వస్తువు అక్కడ $1000 మేర అమ్మాల్సి వస్తుంది. దీంతో ఈ వస్తువులు అనగానే భయపడిపోతారు. దీంతో ఎగుమతులు తగ్గిపోతాయి. తద్వారా భారత ఆదాయాన్ని అమాంతం తగ్గించడమే అవుతుంది. మరి ఇదే యుఎస్ వచ్చే 5 ఏళ్లలో భారత్తో $500 బిలియన్ వాణిజ్యం పెంచాలని చూస్తోంది. ఇదే విషయాన్ని మీడియా ట్రంప్ను అడిగినప్పుడు ఆయన తీవ్రంగా పరిశీలిస్తున్నామని మాత్రమే సమాధానం చెప్పారు. ఒకవేళ ఈ బిల్లు ఆమోదిస్తే భారత్తో పాటు చైనా, టర్కీతో పాటు అనేక ఆఫ్రికన్ దేశాలతో అమెరికన్ వాణిజ్యం, దౌత్య సంబంధాలు తీవ్రంగా ప్రభావం కానున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లే ఎగుమతులు భారీగా తగ్గనున్నాయి. కొన్ని దేశాల నుంచి అమెరికాకు రావాల్సిన వస్తువులు నిలిచిపోతాయి. అంతేకాదు, అమెరికన్ వ్యాపారులతో పాటు వినియోగదారుల ఖర్చులను కూడా పెంచుతుంది. ఇదంతా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. యుఎస్తో ఇప్పటి వరకు కొనసాగించిన పొత్తులను కొన్ని దేశాలు వదులుకునే అవకాశం ఉంది. గ్లోబల్ సౌత్లో ఆంక్షలను వెస్టర్న్ ఓవర్ రీచ్గా భావించే
అవకాశం ఏర్పడనుంది. ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. రష్యన్ పవర్, యుఎస్ బిజినెస్ మధ్య సెలక్షన్ మొదలవుతుంది. తమకు అమెరికా వద్దనుకునేవారు కొత్తగా తయారవుతారు. దీంతో కొన్ని దేశాలు ఢిల్లీ, మాస్కో, బీజింగ్ వైపు వచ్చే అవకాశం ఉంది.